నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం, మార్కాపురం, మదనపల్లి కేంద్రాలుగా నూతన జిల్లాలు. మంత్రుల కమిటీ సిఫార్సులకు సీఎం చంద్రబాబు ఆమోదం. నారా లోకేష్ ప్రజా దర్బారుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు. వివిధ సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీలో అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు వెల్లడించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. తిరుచానూరులో వైభవోపేతంగా పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం. పద్మ పుష్కరిణిలో పెద్ద సంఖ్యలో పవిత్ర స్నానాలు చేసిన భక్తజనం. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా సౌలభ్యం కోసం మరిన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సమర్పించిన సిఫార్సులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగనుంది. మార్కాపురం, మదనపల్లెతో పాటు గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిపాదనలు త్వరలోనే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం పొందాక అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారు కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన 75వ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంత్రి లోకేష్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను ఓపికగా విన్నారు. వారి నుంచి స్వయంగా వినతిపత్రాలు స్వీకరించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కొన్ని క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే తన సిబ్బందికి, సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇళ్లు లేని పేదలంతా ఈ నెలాఖరులోపు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు ఇవ్వాలని మంత్రి కోరారు. సరాసరి 2029 కల్లా అదనంగా 15.59 లక్షల ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 3 లక్షల ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించామని వివరించారు. ఉగాది కల్లా మరో 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం ప్రజల్లో ముద్రపడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అదే స్పిరిట్ తో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గ సభ్యులందరూ కూడా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలోని సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల్ని పరిష్కరించడం, అల్టిమేట్ గా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రత్యేకంగా వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని 2 కళ్ళలాగా చూస్తూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక ముఖ్యమైనది. ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ లో మనం ఒకసారి చూసినట్లయితే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లుని పూర్తి చేసిన సందర్భంగా మరి ప్రారంభోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన తాళం చేతుల్ని లబ్ధిదారులకు అందించిన కార్యక్రమం చేసిన విషయం అందరికీ తెలిసిందే. సర్వసాధారణంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో
ఆ కార్యక్రమాన్ని కూడా వివాదం చేయటానికి ప్రయత్నం చేసి తామేదో గొప్ప కార్యక్రమాలు చేశామని చేసినట్లు చెప్పుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. 2014-19 5 సంవత్సరాల పరిపాలన, 2019-2024 ప్రభుత్వాన్ని చూసినట్లయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 8,687,000 ఇళ్లను పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 6 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ 16-17 నెలల కాలంలోనే 3,192 ఇల్లు పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము ప్రారంభించిన ఇళ్ళని మీరు చేశారు. మీరు ప్రారంభించారు, మీరు స్టార్ట్ చేశారని కనుక వాదన కనుక తీసుకుంటే మీరు కనీసం ₹1 అయినా సరే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి ఈ ఇళ్ళకి ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మీరు ఏదైతే 1,80,000 ఇచ్చారో దాంట్లో 1,50,000 కేంద్ర ప్రభుత్వ నిధులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఆర్జీఎస్ ₹30,000 తప్పితే మీరు ₹1 కూడా ఇవ్వకోకుండా ఈరోజు మేము ఇచ్చాం ఇల్లు, మేము ప్రారంభించాం, మేము 2 బిల్లులు ఇచ్చాం, మేము 1 బిల్లు ఇచ్చామని చెప్పుకోవడానికి కొంచెం సిగ్గంటే పెద్దవాడు కానీ వెరుపు ఉండాలి. మనం ఒక మాట మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన ఉండాలి. ఇదేం మీ సొంతది కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 3 లక్షల ఇల్లు ఇప్పటికే 17 నెలల కాలంలోనే పూర్తి చేశాం. మరో 5 లక్షల ఇల్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. ఇంకా మిగిలినంటే పాత PMAY 1O సంబంధించి ఇల్లులు 3 లక్షలు పూర్తి చేసాం. 5 లక్షలు ఉగాదికి, ఇంకొక 87,000 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అందరికీ కూడా హౌసింగ్ ఫర్ ఆల్ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయాలని చెప్పేసి, ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికి సర్వేలో లేకపోతే యాప్ ద్వారా చేసి శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే 3 లక్షలు మేము పూర్తి చేశామో అదే స్పీడ్తో ఇంకా స్పీడ్ పెంచి దాదాపు 15-15.5 లక్షలని ఈ 4 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం సుబ్బారాయుడు గుడిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున 1 గంట నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్వయంగా పాలు పోసుకుని అభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వామివారిని దర్శించుకున్నారు. డీఎస్పీ ఆర్జీ జయసూర్య ఆధ్వర్యంలో 2 టౌన్ 1 టౌన్ సీఏలు కాళీచరణ్, ఎం నాగరాజు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ఈవో దండు వెంకటకృష్ణరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాలకు సహకరించిన దాతలకు, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, పొత్తూరి బాపిరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. 27న తెల్లవారుజామున 4 గంటలకు స్వామివార్ల కళ్యాణం, సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులచే రథోత్సవం, 28 రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం, 29న స్వామివార్లకు త్రిశూల స్నానోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో కృష్ణరాజు తెలిపారు. కాపు వనిత క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు.
నమస్కారం చేసుకుని చెప్పండి మామ. రామలింగేశ్వర రామలింగేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత గోదావరి జిల్లా భీమవరం మండలం భీమవరం 2 టౌన్ లో వేయించేసి ఉన్న శ్రీ పంచాయతన సహిత పరతవర్ధి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అనగా మన సుబ్బారాయుడు గుడిలో ఈ రోజున సుబ్బారాయుడు షష్ఠి సందర్భంగా ఉదయం 1 గంట నుంచి స్వామివారికి చక్కగా భక్తులందరూ కూడా వారి యొక్క మొక్కుబడులన్నీ కూడా తీర్చుకుంటూ స్వామివారికి ఆవు పాలతో అభిషేకాలు చేసుకుంటూ చక్కగా చాలా విశేషంగా కార్యక్రమం జరుగుతోంది. భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మిగిలిన శాఖ వారుల యొక్క సహకారంతో అనేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారికి అభిషేక అర్చన కార్యక్రమాలను కూడా చేయించుకొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. షష్ఠి వేలాదిగా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని వాళ్ళ జీవితాన్ని తెరమి చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పునర్నిర్మాణం అయిన తర్వాత మొదటి సంవత్సరంగా ఈ సంవత్సరం కొంచెం ఆందోళన పడడం జరిగింది. జనం ఎంతమంది వస్తారు ఎలా చేయాలని. కానీ అద్భుతమైన ఏర్పాట్లతో ఈ డెవలప్మెంట్ కమిటీ కానీ ఆలయ కమిటీ కానీ ఆలయ అధికారులు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ పోలీసులు అలాగే మున్సిపాలిటీ వారు అన్ని శాఖల పూర్తి సహకారంతో అద్భుతమైన ఏర్పాట్లతో భక్తులకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా చాలా అందరూ కూడా వేలాదిగా దర్శనం చేసుకోవాలని జరిగిన ఏర్పాట్లతో అందరూ క్షేమంగా చేస్తున్నారని చెప్పి జరుగుతున్న విషయం చూసి చాలా ఆనందంగా. షష్ఠి కొత్తగా నిర్మించబడిన దేవస్థానం మరి ఈ సంవత్సరం మొదటి సంవత్సరం అవటం మరి భక్తులందరూ చాలా విరివిగా రాత్రి 1 గంటల నుంచి దర్శనం చేసుకున్నారు. మరి ప్రజలందరికీ షష్ఠి శుభాకాంక్షలు. ఈ గుడి నిర్మాణం చాలా అద్భుతంగా జరిగింది.
ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పట్నం శ్రీరాంపురంలో ఏం చేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో షష్ఠి మహోత్సవాలు ఇవాళ 2వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి. వచ్చిన భక్తులకి ఉదయం అభిషేకాలు అయిన దర్శనాలు ఏర్పాటు చేసాం. దర్శించుకుంటున్నారు. వచ్చిన వారికి తీర్థ ప్రసాదాలు, పాలు, మంచినీరు అన్ని ఏర్పాట్లు కమిటీ ద్వారా అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ అన్ని కమిటీల సహకారంతో పూర్తిగా ఇవాళ దర్శనాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి. వచ్చిన వారందరూ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఉన్నటువంటి శ్రీరాంపురంలో దేవస్థానం నందు మా యునైటెడ్ కాపు వనితా క్లబ్, అలయన్స్ క్లబ్, ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులందరం కూడా ఇక్కడ ప్రసాద వితరణ అనేది చేపట్టడం జరిగింది. దేవస్థానానికి వచ్చిన భక్తులకు ఈ ప్రసాద వితరణ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేస్తున్నాం అండి. మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా ముందుకు సాగాలని మా క్లబ్ తరపున ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం సందర్భంగా భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. 6 సంవత్సరాల క్రితం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మించామని, అప్పటి నుండి షష్ఠి మహోత్సవం సందర్భంగా అన్న సమారాధన నిర్వహిస్తున్నామని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణకర్త నల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. 1500 మంది భక్తులకు సమారాధనలో అన్నప్రసాదాలు అందించామని, చిన్నారులతో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారని అల్లు శ్రీనివాస్ తెలిపారు. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం నందు గత 46 సంవత్సరాల నుంచి వార్షికోత్సవాలు చేస్తున్నాం. మేము దానిలో అనుగుణంగా మాకు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఇదివరకు నాగేంద్ర స్వామి నిలబెట్టిన సంవత్సరం నుంచి 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం షష్ఠి మహోత్సవం చేస్తున్నాం. చేసి దాని నిమిత్తం ఆ రోజున అన్నసమారాధన చేస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచో దాతల సహకారంతో మా ఆధ్వర్యంలో ఈ 6 సంవత్సరాల నుంచి చేస్తా ఉండే ఇంకా ఎంతో వైభవంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా కలిసిపూడి ఆధ్వర్యంలో జరుగుతుంది. కలిసిపూడి గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం వద్ద కాశీలో ఉన్నటువంటి విశిష్టత ఈ ఆలయం దగ్గర ఉంటుంది. కార్తీక మాసంలో గాని శివరాత్రికి పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. అలాగే ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమాలు కూడా కార్తీక మాసంలో పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా ఇక్కడ 6 సంవత్సరాల క్రితమే కొంతమంది భక్తుల సహాయ సహకారాలతో ఈ నాగేంద్ర స్వామి గుడి అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించడానికి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అన్న సమారాధన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక శోభ అనేది పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. 6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నల్లూరి వెంకటేశ్వరరావు గారు వారితో పాటు సహచర మిత్ర బృందం దాతలుగా భక్తులుగా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమానికి సౌజన్య సహకారం అందించడం జరుగుతుంది. సుమారు 1000 నుంచి 1500 మంది దాకా భక్తులు అన్న సమారాధనలో స్వామివారి ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. మరి ప్రతి ఏటా కూడా జరుగుతున్నటువంటి ఉత్సవానికి మరి ఎక్కడెక్కడి నుంచో మరి వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులుగా దాతలు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామిని దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహ కటాక్షాలన్నీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టులో రాజ్యాంగ దినోత్సవం, వరకట్న వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్, సబ్ జడ్జి సులోచనారాణి, లాయర్లు, కోర్టు సిబ్బంది అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జడ్జి వెంకట నాగపవన్ మాట్లాడుతూ దేశంలో విభిన్న వర్గాలు, కులాలు ఉన్నాయని, అందరికీ సమన్యాయం జరగాలని అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించారని గుర్తు చేశారు. ఎవరైనా వివాహ సమయంలో వరకట్నం తీసుకున్నా ఇచ్చినా నేరమని, కట్నం కోసం హింసిస్తే వారిపై ఫిర్యాదులు చేయాలని సూచించారు.
చిహ్నం. ఎంతోమంది ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు, ఎన్నో సాంప్రదాయాలు, మతాలు, ఎన్నో కులాలు వీటన్నిటి మధ్యలో అందరికీ సమానంగా ఒక ఇది రాజ్యాంగం అప్లై చేయాలంటే అది చాలా కష్టమైన పని. అలాంటిది ఆయన అంబేద్కర్ గారు ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాలను చూసి చదివి మనకి దేశం మొత్తానికి సరిపోయిన ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం అంటే అది చాలా కష్టమైన పని. మీరు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరందరూ ఒక ఛాలెంజ్, ఏదైనా ఒక బుక్ రాయండి, దానిలో ఉన్న డిఫికల్టీ ఏందో తెలుస్తుంది. మన ఆత్మగారు మనం రాయాలంటేనే చాలా ఆలోచిస్తాం, కష్టపడతాం. అలాంటిది దేశం మొత్తానికి కోట్ల మంది జనాభా అందరికీ అమలు అయ్యే విధంగా ఒక రాజ్యాంగం నిర్మించాలంటే చాలా కష్టమైన పని. దానికి ఆయన అధ్యక్షత వహించి తీసుకురావడం జరిగింది. అది చాలా అప్రిషియేటింగ్. అందులో ఒకళ్ళు కాదు, ఎంతోమంది మెంబర్స్ ఉన్నారు. ఆ మెంబర్స్ అందరినీ మళ్ళీ ఒక తాటి తీసుకొచ్చి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి కొన్ని ఆయన చేసి కొన్ని ఆ విధంగా తీసుకురావడం జరిగింది. ఇంకోటి నేను అప్రిషియేట్ చేసేది ఏంటంటే, అప్పట్లో ఆయన షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన ఆయన్ని అందరూ అంగీకరించారు. ఎందుకని అంగీకరించారంటే ఆయనకున్న నాలెడ్జ్ అనేది పవర్. అది నాలెడ్జ్ ఉంటే మనం ఏ కేటగిరీ అనేది ఎవరు పట్టించుకోవాలి తర్వాత. సో అందరి నాలెడ్జ్ని మనం ఎక్వైర్ చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. సో అదేవిధంగా మనం డౌరీ డే కూడా చేసుకోవడం జరుగుతుంది. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడో వచ్చింది మనకి 1961 డౌరీ ఒకటి తీసుకున్నా కానీ అది వెంటనే ఆ అమ్మాయి పేరు మీద పెట్టాలి అనేసి చట్టం చెప్తూ ఉంది. ఒకవేళ అమ్మాయికి ఏదైనా అయినా కానీ మళ్ళీ అది అమ్మాయి తల్లిదండ్రులకి వెళ్ళే విధంగా చట్టంలో తీసుకొచ్చారు. డౌరీ తీసుకోవడం అనేది నేరం అనేసి ఆ చట్టం చెప్తున్నారు. ఇవ్వటమే కాదు ఇవ్వటం కూడా నేరమే. ఒకవేళ ఇచ్చినా కానీ అది అమ్మాయి పేరు మీద మళ్ళీ వెంటనే పెట్టాలి. అది ఆస్తి రూపంలో కానీ ధన రూపంలో కానీ ఏ రూపంలో ఉన్నా సరే, అమ్మాయి వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళు ఎవరికి ఇచ్చినా సరే, అబ్బాయికి పెళ్లి కొడుకు కానీ కూతురికి కానీ వాళ్ళ బంధువులు కానీ ఏది ఇచ్చినా సరే, ఏ రూపంలో ఇచ్చినా సరే దాన్ని కట్టం అనేసి నిర్వచించారు. తర్వాత ఇందులో ఇది ఏంటంటే, ఇప్పుడు ఇవ్వటం నేరం అన్నారు కదా అనేసి వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి అంటే వాళ్ళు చెప్తారు మేము కట్నం ఇచ్చాము అనేసి. కట్నం ఇచ్చారనే స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇచ్చినందుకు వాళ్ళు పనిష్ చేయండి అని అడగడానికి లేదు. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. మనం చూస్తే అన్ని కేసుల్లో 488 కేసుల్లో మేము ఇచ్చామంటారు. ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇచ్చారు, వాళ్ళు ఇవ్వడం కూడా నేరమే కాబట్టి వాళ్ళని పనిష్ చేయండి అనడానికి లేదు. అది ఆ చట్టంలో స్పెషల్ ప్రొవిజన్. అది లేకపోతే ఎవరు ముందుకు రారు చెప్పడానికి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో డిసెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు హిందూ సమ్మేళనాలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల పరిధిలో 70 ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను భీమవరం మండలం చిన్న అమిరం గ్రామంలోని రామాలయంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘ్ చాలక్ మంతెన రామచంద్రరాజు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా భీమవరం నగరంలో 16 బస్తీల్లో ఈ సమ్మేళనాలు జరుగుతాయని ప్రకటించారు. స్థానిక ఏఎస్ఆర్ నగర్, చిన్నామిరం బస్తీలు కలిపి విజ్ఞాన భారతి పాఠశాలలో వచ్చే నెల 2వ తేదీన పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనాన్ని ప్రారంభిస్తున్నట్టు మంతెన రామచంద్రరాజు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంఘ్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు బాగయ్య ముఖ్య వ్యక్తగా పాల్గొంటారని వెల్లడించారు. వారితో పాటు మరికొంతమంది ప్రముఖులు హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మేళన అధ్యక్షులు అల్లూరి సూర్యనారాయణరాజు, కార్యదర్శి కలిదింటి నాగవెంకటేశ్వరరాజు, కోశాధికారి కొప్పర్ల ప్రశాంత్, సుబ్రహ్మణ్య వర్మ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఆర్ నగర్, చిన్నవరం 2 బస్తీలు కలిసి విజ్ఞాన భారతి చిన్నవరం స్కూల్లో హిందూ సమ్మేళనం జరుపుకుంటున్నారు. ఈ నగరంలో ప్రతి బస్తీలోనూ కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. కానీ 2వ తారీఖులో ఈ చిన్నవరం గ్రామంలో ఈ కార్యక్రమం మొదలవుతుంది. దీనికి ప్రధాన వక్తగా అఖిల భారత కార్యకారిణి సభ్యులు మాననీయ బాగయ్య గారు పాల్గొంటున్నారు. అలాగే సంవృక్షం నుంచి దత్తస్వామీజీ ఆర్సీ ప్రసంగం ఉంటుంది. మహిళామూర్తులు అందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనంతా కలిసి దిగ్విజయం చేసుకున్నాం. జరిగినటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయడానికి
కమిటీ పెద్దలు సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి కృషి చేయబోతున్నాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా కుల మతాలకి అతీతంగా ఈ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేస్తారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించిన కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు పంచమి తీర్థ అశేష భక్త జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో పెద్ద సంఖ్యలో పవిత్ర స్నానాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమి తీర్థ మహోత్సవం వైభవోపేతంగా జరిగిందన్నారు. వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు చెప్పారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. భక్తులందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం, మార్కాపురం, మదనపల్లి కేంద్రాలుగా నూతన జిల్లాలు. మంత్రుల కమిటీ సిఫార్సులకు సీఎం చంద్రబాబు ఆమోదం. నారా లోకేష్ ప్రజా దర్బారుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు. వివిధ సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీలో అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు.
వెల్లడించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. తిరుచానూరులో వైభవోపేతంగా పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం. పద్మ పుష్కరిణిలో పెద్ద సంఖ్యలో పవిత్ర స్నానాలు చేసిన భక్తజనం. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.